ఇక్కడ ముందైతే ఇంతమంది లేకుండా ఈ మధ్య చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అదే ఇంకా దొరికితే తీసుకుందామని ఉన్నాం అంతే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? సో చెప్పండి, అంటే ఇంత పబ్లిక్ చూసి కూడా మీ డైరీ చేసి లోపల వాళ్ళని ఉందా? లేదు బ్రో, పొద్దున టిఫిన్ చేయకుండా వచ్చినాం ఇక్కడ తినొచ్చు అని చెప్పి. సాయంత్రం అయ్యేటట్టు ఉంది. సో డైరెక్ట్ మార్నింగ్ టిఫిన్ చేయలేరు మీరు, లంచ్ చేద్దాం అని వచ్చి డిన్నర్ చేసి వెళ్ళిపోతారా? అదే డైరెక్ట్ డిన్నర్ చేస్తాం నైట్. ఇంకా ఫుల్ తిందామని చెప్పి పొద్దున్న టిఫిన్ మానేసుకుని వచ్చినాం వీడికి. మానేసుకుంటే ఈ పబ్లిక్ చూసి ఫ్రీ భోజనాలు కూడా ఇంత ఉంది గారు బ్రో. సో ఎట్లా దొరుకుతుంది అనిపిస్తుందా మీకు? చూడాలి బ్రో, ఇంకా తిరుపతి లడ్డూల కోసం నిలబడినట్టే. ఇంకా బాగలేదు బ్రో, జెన్యూన్ అయితే వెజ్ బాగాలేదు. అంటే అందరు ఇక్కడ నార్మల్గా లివర్ తీసుకొని వస్తారు, మళ్ళీ మీరు వెజ్ ఎందుకు తీసుకోరు? వెజ్ ఈరోజు సాటర్డే కదా, సో వెజ్ ట్రై చేసాము. వెజ్ అయితే బాగాలేదు, జెన్యూన్ రివ్యూ అయితే. ఎట్లా అనిపించింది ఇంత పబ్లిక్ చూసి ఇక్కడ నిలవాడి ఇంతసేపు లేట్? ఇక్కడ అనుకున్నది అంతే లేదు అక్కడ, బట్ వెళ్ళేదో చేయడం తప్ప నుంచి. అంతేనా? మా వాళ్ళు నాన్ వెజ్ తీసుకున్నారు, ఆల్ మిక్స్డ్, బట్ అది బాగలేదు, కారం ఎక్కువ ఉంది. బిల్ ఏంటంటే మీకు ఓవరాల్ ముగ్గురు వచ్చారు, 1000+ అయింది. 2 లివర్స్ కాకుండా. ఓకే, లివర్ ఉంటే 1000 ఏమో. కరెక్ట్గా 1 అవర్ అయింది బ్రో. 1 అవర్ నుంచి అంతే ఉన్నాము. అతను కూడా నాతో పాటే ఉన్నారు బ్రో. లోపలికి వెళ్ళాము, ఎంజాయ్ చేసాము, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం. ఆబ్వియస్లీ మా ఈ ఊరు కాదు చెప్పాలంటే. ఇది ఆ పిల్ల అక్కడ వెనకాల కెమెరా వెనకాల దాక్కుని నుంచొని ఉంది. ఆ పిల్లకి తెలుసు గుంటూరు నుంచి వచ్చాము తినడానికి కోసం, పర్టికులర్లీ దీనికోసం అని కాదు, ఇక్కడ వెళ్ళి వచ్చినప్పుడు చూద్దామని. వర్త్ అంటే వర్తే, తినొచ్చు. కానీ కొంచెం వచ్చే జనాలకి కొంచెం మంచిగా పెడితే, లైన్లో క్యూ లైన్స్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ దొరకట్లేదు. స్ట్రగుల్ చేసిన తర్వాత సినిమా టికెట్లు కూడా ఇలా కొట్టుకోలేదు చెప్పాలంటే. చెమటలు అన్నీ వస్తున్నాయి. అంటే ఫుడ్ని కొంచెం మంచిగా తినలేకపోతున్నాం అంతే, ఎంత హడావిడిలో. లేదంటే ఇట్ విల్ బి వర్త్. అంటే మంచిగా చేసి టేస్ట్ సూపర్, ఆబ్వియస్లీ టేస్ట్ బాగుంది. ప్రైస్కి వర్త్, ప్రైస్కి బాగుంటుంది. 600 అయింది బ్రో. లివర్లు పడినా లేదు తెలియదు. అంటే ముందు ఫుడ్ తినే రందులోనే ఉన్నాం, పడినా లివర్, ఆ లివర్ పడిందంట. అంటే ఒకటి ఆల్ మిక్స్ అను, ఒకటి చికెన్ ఫ్రై చెప్పాము. సో ఆల్ మిక్స్ అనేది ఆమె వెనకాల తింటున్నారు, ఆమెను అడగాలి మీరు, ఆవిడ చెప్తారు. బట్ ప్రైస్కి వర్త్ అంటే వర్తే. కానీ మన వాళ్ళు కొంచెం అంటే డిసిప్లైన్గా ఉండి మన లైన్లో అయితే ఇంత రష్ అవ్వదు. అంటే చిన్నపిల్లలు వచ్చారంటే ఇబ్బంది. చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే, అంత మించి ప్రాబ్లం. ఎందుకంటే బ్రో నేను స్ట్రగుల్ అయ్యి చూశాడు, నా స్ట్రగుల్ పక్కనే ఉండి చూశాడు. అది బ్రో. సో ఎట్లుంది భయ ఫుడ్ బాగుంటుంది అన్న. స్ట్రగుల్ ఫుడ్ ఎక్కువ స్ట్రగుల్ కంటే. టేస్ట్ బాగుంటుంది. ఎంత పడ్డది మీ బిల్ అంతా? మాకు 120. 4 మెంబర్స్ తీసుకున్నాం, 480. ఏమేమి తీసుకురు? చికెన్ కర్రీ ఒకటే. సో ఎంతసేపు వెయిట్ చేసారు ఇక్కడ తీసుకొని? 5 minutes వెయిట్ చేశారు. ఎట్లా అంటే అంతా పబ్లిక్లో పోయి పబ్లిక్లో పోయి మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. వర్తా? మోర్ దెన్ వర్త్ అనుకో, ఎక్కువనే పడుతుంది. బయట సీనే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మణికొండ. ఎట్లుందన్న ఫుడ్? ఫుడ్ బాగుంది. దీనివల్ల ఇప్పటివరకు ఎప్పుడు ఇంటర్వ్యూ లేదు, కానీ ఇప్పుడైతే ప్లేట్ భోజనం జరిగేసరికి అందరూ వరుసగా తీసుకుంటున్నారు. అది ఎంత మీ బిల్? మీ ప్లేట్లో లివర్ కూడా కనిపిస్తుంది. అయితే 450 అంట. దీంట్లో ఫిష్ ఐటమ్ మిస్ అయింది, ప్రాన్స్ ఫిష్ లేదు కాబట్టి 300 తీసుకున్నారు. ఎట్లా టేస్ట్ వర్త్ అనిపిస్తుందా? వర్తబుల్, ఓకే బాగుంది. బాగుంది కానీ క్రౌడు, ఈ ఇంటర్వ్యూలు, ఈ అడావిడి, హంగామా ఇదే ఎందుకో అర్థం కావట్లా. ఎందుకు ఇంత అయిపోయిందన్నది తెలియట్లేదు. ఎట్లా అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతసేపు పట్టింది? మేమైతే కోకట్పల్లి నుంచి వచ్చాం. ఈ రీల్స్లో చూసి అసలు ఏందో ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఏంటో, ఈ అడావిడి ఏంటో అని చెప్పి వచ్చాం. కానీ ఇక్కడ ఎంత ఉంటుందని చెప్పి తెలియదు. ఒక 1/2 అవర్ టైం పట్టింది తీసుకోవడానికి. 1/2 అవర్ తర్వాత దొరికింది ఫైనల్గా. మీకు ఎట్లా అనిపించింది? బాగుంది, ఫుడ్ బాగుంది. ఫుడ్ బాగుంది అంటే రైస్ ఇంకా క్వాలిటీ ఉంటే బాగుంటుంది. సో ఇంతసేపు వెయిట్ చేశారు, వర్త్ అనిపిస్తుంది? వర్తే కానీ కొంచెం మెయింటైన్ చేయాలి. జనాలు ఇంత క్రౌడ్ లేకుండా కొంచెం లైన్ అది మెయింటైన్ చేస్తే బాగుంటుంది.